ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. చాలామంది అడుగుతున్నారు, అన్న CGPA నుండి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. డెఫినెట్గా చేయొచ్చు. డెఫినెట్గా CGPA నుండి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అండి. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఏం లేదండి, ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న మీకు 8 CGPA వచ్చింది అనుకున్నాం. ఎంత? 8 CGPA. కన్వర్ట్ CGPA టు పర్సంటేజ్. 8 CGPA వచ్చింది అనుకుంటే ఇదిగోండి 8. ఈ వచ్చిన CGPAనే మీకు వచ్చిన CGPAనే 9.5తో మల్టిప్లై చేయాలి. ఎంతతో మల్టిప్లై చేయాలి? 9.5. 8ని 9.5తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక గుర్తుంచుకోండి, 9.5తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక వచ్చిన ఆన్సర్ ఇది చేశాక మనకు వచ్చిన CGPA ఎంత అండి? ఇది చేశాక మనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత? 8 × 9.5. 9.5 అంటే 76 అనేది మన పర్సంటేజ్. ఈ విధంగా పర్సంటేజ్ని ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఏం లేదు, మల్టిప్లై 9.5 అంతే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనకి SGPA ఇచ్చారు. ఈ SGPA నుండి కూడా మనం పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేయొచ్చు. SGPA క్యాల్కులేట్ చేయడం అంటే ఇది కూడా చాలా ఈజీ అండి. ఏం లేదు, ఇప్పుడు మనకు వచ్చిన SGPAని 10తో మల్టిప్లై చేసి టోటల్గా దీన్ని మల్టిప్లై చేసాక వచ్చిన ఆన్సర్ని -7.5 -7.5 చేస్తే మనకి వచ్చిన ఆన్సరే పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా నాకు ఒక 7.68 SGPA, దాన్ని 10తో ఇంటూ చేస్తా. ఇంటూ చేశాకే వచ్చిన దాన్ని -7.5 చేస్తా. ఇప్పుడు 7.68 × 10 అంటే పాయింట్ వచ్చింది. పాయింట్ వస్తే మనం ఏం చేస్తాం? 76.8 -7.5. 76.8లో 7.5 అంటే ఎంత వస్తుంది? ఇటు 0.39 69.3. ఇది మన పర్సంటేజ్. ఈ విధంగా CGPA నుండి పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో మీకు నేర్పించాను. అలాగే కన్వర్ట్ CGPA టు పర్సంటేజ్, SGPA టు పర్సంటేజ్. ఈ విధంగా మనం CGPAని పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగో మన బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఫస్ట్ సెమ్ రిజల్ట్ రిలీజ్ చేస్తారు. డెఫినెట్గా మీరు మీ CGPAని ఈ విధంగా మల్టిప్లై 9.5 చేసుకొని పర్సంటేజ్ కనుక్కోండి. అలాగే మనకి బీటెక్లో మినిమం CGPA ఎంత ఉండాలని అడుగుతున్నారు. మినిమం CGPA వచ్చేటప్పటికి బీటెక్లో మినిమం CGPA 7.5 లేదా 7 to 7.5 మెయింటైన్ చేయండి. బీటెక్లో CGPA 7 to 7.5 పైన మెయింటైన్ చేసుకోండి. చాలా కంపెనీస్ ప్లేస్మెంట్స్కి 7 to 7.5 అబోవ్ కట్ ఆఫ్ పెడుతుంది CGPA. కొన్ని పెద్ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీటిల్లో అయితే ఏంటంటే మినిమము 8 CGPA. 8 CGPA అంటే కష్టమే కొంచెం, కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సాధ్యమైంది. మినిమం 8 CGPA పెట్టింది కట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీస్ పెడతారు. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.